లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రస్తుతం SSMB 29 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ అయితే నెలకొంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. అయితే మీకు తెలుసా, మహేష్ బాబు సాయి పల్లవి కాంబోలో ఓ సూపర్ మూవీ రావాల్సి ఉందట. తెలుగు సినీ రంగంలో ప్రేమ కథలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా లవ్ స్టోరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తుంటుంది. ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగులో ప్రేమ కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్లా శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ఫిదా కూడా ఒకటి. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబుని హీరోగా అనుకున్నారట. అయితే మహేష్ నటించాల్సిన సినిమాలోకి వరుణ్ తేజ్ ఎలా వచ్చాడో గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్లా. గోదావరి, ఆనంద్ సినిమాలు ప్రేక్షకులు మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అదే నమ్మకంతో ఫిదా సినిమాను రాసుకున్నాను. ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించాను. ఆయనకు స్టోరీ నచ్చింది. కొన్ని మార్పులు చెప్పారు. అన్నీ ఓకే అనుకునే సమయానికి ఆయనకు డేట్స్ కుదరలేదు. ఒక నటుడి కాల్ షీట్స్ అతడి చేతిలో ఉండవు. మహేష్ అప్పటికే స్టార్ హీరో కావడంతో కొన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఫిదా సినిమా సమయానికి ఆయనకు డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో ఫిదా సినిమా చేయలేకపోతున్నానంటూ గతంలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్లా. దీంతో మహేష్ బాబు సాయి పల్లవి కాంబోలో రావాల్సిన ఈ ప్రాజెక్టు మిస్ అయింది. ఇక ఈ సినిమాకు ముందు సాయి పల్లవి కాకుండా దీపికా పడుకునేతో అనుకున్నారట. చివరకు సాయి పల్లవి, వరుణ్ తేజ్ కాంబోలో అయితే వచ్చింది. వీరిద్దరి జోడీ కూడా ప్రేక్షకులను అయితే కట్టిపడేసింది.